మిత్రమా, ఈ 7 విషయాలని కూడా ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచు. మొట్టమొదటిదిగా కుటుంబ సమస్యల్ని ఎవ్వరికీ చెప్పకూడదు. కుటుంబం అనేది మనం బలం, కానీ అదే కుటుంబ సమస్యలు బయటికి చెప్పుకుంటే అవి మన బలహీనతలుగా మారిపోతాయి. ప్రతి ఒక్కరూ వినడానికి చాలా అంటే సిద్ధంగా ఉంటారు. అర్థం చేసుకోని వాళ్ళే చాలా తక్కువ. నువ్వు నీ ఇంటి సమస్యలను బయటికి చెప్తే వాళ్ళు సహాయం చేయరు, వినోదంగా మారుస్తారు. నీ మాటలు కథలుగా మారుతాయి, నీ బాధలు పుకార్లుగా మారుతాయి. గుర్తుంచుకో మిత్రమా, ఇంటి సమస్యలు బయటికి వెళ్ళిన రోజే నీ గౌరవం నెమ్మదిగా బయటికి వెళ్ళడం మొదలవుతుంది. బలమైన మనిషి ఇంటి సమస్యల్ని ఎప్పుడు కూడా బయటకు చర్చించడం అసలు ఇంట్లోనే పరిష్కరిస్తాడు. రెండవది, నీ ఆదాయం ఇంకా పొదుపులను ఎవ్వరికీ చెప్పకూడదు. నీ సంపాదన ఎంత అని తెలిసినా ఆ రోజే ప్రపంచం నీ వైపే ఒక అంచనా పెడుతుంది. ఎంత సంపాదిస్తున్నాడనే మాటతో అప్పులు మొదలవుతాయి, అభ్యర్థనలు పెరుగుతాయి, అసూయలు పుడతాయి. నువ్వు తక్కువ చెప్పిన సమస్యే ఎక్కువ చెప్పిన సమస్యే. డబ్బు అనేది నోరు కాదు, అది నిశ్శబ్దంగా పనిచేసే శక్తి. నిజంగా ధనవంతుడు తన సమతుల్యతను ఎప్పటికీ బయటికి చెప్పడు, తను విలువను మాత్రమే చూపిస్తాడు. మూడోది, నీ భవిష్యత్తు ప్రణాళికల్ని ఎవ్వరికీ చెప్పకూడదు. నీ కలల్ని ముందే చెప్పిన రోజు ఆ కలల యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రోత్సహించరు. కొంతమంది నవ్వుతారు, కొంతమంది నిరుత్సాహపరుస్తారు, ఇంకొంతమంది అడ్డుకుంటారు. ప్రపంచానికి నీ మాటలు అవసరం లేదు మిత్రమా, నీ ఫలితాలే కావాలి. నిశ్శబ్దంగా ప్రణాళికిచ్చే, నిశ్శబ్దంగా కష్టపడు, విజయంతోనే బయటపడు. అప్పుడే నీ విజయం మాటల కంటే పెద్దగా వినిపిస్తుంది. ఇక నాలుగోది, నీ బలహీనతను ఎవ్వరికీ చెప్పకూడదు. నీ బలహీనత నీకు తెలిసి ఉండాలి, కానీ అందరికీ తెలిసిపోకూడదు. ఈ ప్రపంచంలో కొంతమంది సహాయం కోసం ఉండరు, నీ బలహీనతను ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటారు. నువ్వు నమ్మి చెప్పిన విషయం ఒకరోజు నీ మీదే ఆయుధంగా మారవచ్చు. బలమైన వ్యక్తి తన బలహీనతపైనే పనిచేస్తాడు, అంతేకాని వాటిని ప్రచారం చేయడం. ఐదోది, నీ దాన ధర్మాలను ఎవ్వరికీ చెప్పకూడదు. నిజమైన దానం ప్రచారం కోసం కాదు, పుణ్యం కోసం. నువ్వు చేసిన సహాయం గురించి నువ్వే చెప్పుకుంటే అది సహాయం కాదు మిత్రమా, ప్రదర్శన. భగవంతుడు కూడా నిశ్శబ్దంగా చేసిన దానాన్ని ఇష్టపడతాడు. ఎడమ చేత చేసిన దానం కుడి చేయికి తెలియకపోతే అదే నిజమైన విలువ. ఆరోది, నీ ఓటమిలో అవమానాలను ఎవ్వరికీ చెప్పకూడదు. ప్రతి ఓటమి ఒక పాఠం, కానీ ప్రతి పాఠం అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు నీ ఓటమిని బయటపెట్టినప్పుడు కొంతమంది సానుభూతి చూపిస్తారు, కానీ లోపల మాత్రం ఆనందిస్తారు. నీ పతనాన్ని చూడాలని ఎదురు చూసేవాళ్లే ఎక్కువ. ఓడిపోయిన కథలు కాదు, ఎలా లేచావో చెప్పే కథలే ఈ ప్రపంచానికి అవసరం. ఇక ఏడోది, నీ భావోద్వేగాలను అందరికీ చూపించకూడదు. నీ బలహీనత కాదు, అవి అందరికీ చూపిస్తే ప్రపంచం వాటిని గౌరవించదు. అందరూ అర్థం చేసుకోరు మిత్రమా, కొంతమంది ఎగతాళి కూడా చేస్తారు. బలమైన మనిషి అందరి ముందు నవ్వుతాడు, కానీ ఒంటరిగా పోరాడతాడు, మళ్ళీ గెలిచి బయటికి వస్తాడు. ఈ 7 విషయాలు నువ్వు దాచినంతకాలం నీ జీవితం బలపడుతుంది. నిశ్శబ్దం నీ బలంగా మారుతుంది, రహస్యం నీ రక్షణగా మారుతుంది, నియంత్రణే నీ విజయంగా మారుతుంది. గుర్తుంచుకో మిత్రమా, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ఎక్కువగా సాధించేవాడే నిజమైన విజేతని. నేను చెప్తున్నటువంటి సందేశం ఒక్కటే, మౌనం విలువైనది. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన వివేకం. ఈ 7 విషయాలను కూడా ఒకే దారికి తీసుకువెళతాయి. కుటుంబ సమస్యలను దాచమంటాయి, అంటే మౌనం గౌరవాన్ని కాపాడుతుంది. ఆదాయాన్ని చెప్పొద్దంటాయి, అంటే మౌనం అసూయ నుంచి రక్షిస్తుంది. బలహీనతల ప్రణాళికను దాచమంటాయి,
అంటే మౌనం లక్ష్యాలను బలపరుస్తుంది, బలహీనతల్ని భద్రం చేయమంటాయి. అంటే మౌనమే రక్షణగా మారుతుంది. దాన ధర్మాన్ని చెప్పుకోవద్దంటాయి. అంటే మౌనం పుణ్యాన్ని కూడా పెంచుతుంది. ఓటమిని ఎవ్వరికీ చెప్పొద్దుంటాయి. అంటే మౌనం పునర్నిర్మాణానికి కూడా శక్తినిస్తుంది. భావోద్వేగాలను ఎవ్వరికీ చూపొద్దంటాయి. మౌనం మన మనస్సుని కూడా కాపాడుతుంది. అందుకే పెద్దలంటారు, ఎక్కువగా మాట్లాడే నాలుక కంటే నిశ్శబ్దంగా నిలిచే మౌనమే ఎక్కువగా బలమని. ప్రపంచం మాటల్ని మర్చిపోతుంది, కానీ మౌనం నుంచి వచ్చే ఫలితాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. మౌనం ఎందుకు విలువైనదంటే, మౌనం బలహీనది కాదు. మౌనం తన శక్తి తెలిసిన వారి యొక్క ఆయుధం. ప్రపంచంలో ఎక్కువ శబ్దం చేసేవాళ్ళు తమ ఉనికిని రుజువు చేసుకోవడానికే మాట్లాడతారు. కానీ మౌనంగా ఉండేవాళ్ళు తమ విజయంతోనే మాట్లాడిస్తారు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ప్రపంచం నిన్ను తక్కువ అంచనా వేస్తుంది. అది నీకు పెద్ద అవకాశం. మౌనం నీ జీవితంలో ఏం చేయాలో చేస్తుంది. అంటే అది నిన్ను గమనించేలా చేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ ఆలోచనలే వింటావు. మౌనంగా ప్రపంచాన్ని వింటావు. అప్పుడు ఎవరు నిజమైనవారు, ఎవరు నటించేవారు, ఎవరు నీ ఎదుగుదలను అడ్డుకోడుగా అవుతారో నీకే అర్థమవుతుంది. మౌనం నీ శక్తిని దాస్తుంది. నీ ప్రణాళికల్లో నీ పోరాటం, నీ కన్నీళ్ళన్నీ నీ మౌనంలోనే ఉంటే అవి ఎవ్వరికీ కూడా అడ్డుకో మిత్రమా. నువ్వు యుద్ధం గెలవాలంటే అది నిశ్శబ్దంగా జరగాలి. ఎందుకంటే ప్రకటించిన యుద్ధం కాదు, అనుకోకుండా వచ్చిన విజయమే ఎదుటి వాళ్ళని కదిలిస్తుంది. మౌనం నీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. నీ బాధలను బయటపెట్టిన రోజు నీ విలువ నీ చేతుల్లోనే ఉండదు. కానీ నీ బాధను నువ్వే మోయగలిగిన రోజు నీ గౌరవం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ప్రపంచం బాధ చెప్పే వాళ్ళని కాదు, బాధ దాటిన వాళ్ళని గౌరవిస్తుంది. అర్థమైందనుకుంటా. మౌనం అంటే ఒంటరితనం కాదు. మౌనం అంటే ఎవ్వరికీ చెప్పకూడదని అర్థం. ఎవరికి చెప్పాలో తెలిసిన తెలివి ఒకరికి చెప్పాలి. అది సరైన వ్యక్తికి, అందరికీ కాదు. మౌనం నీ భవిష్యత్తుని ఎలా నిర్మిస్తుందంటే, నువ్వు మాట్లాడకుండా పనిచేస్తే నీ కష్టం రహస్యంగా పెరుగుతుంది. ఒకరోజు అది ఫలితంగా బయటపడినప్పుడు అప్పుడు మాటల అవసరం ఉండదు. నీ విజయమే నీ తరపున మాట్లాడుతుంది. అప్పుడే ప్రజలు అడుగుతారు, ఎప్పుడు చేశావు, ఎలా సాధించావని. అప్పుడు నీ సమాధానం ఒకటే, మౌనం. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.